రెండు వడ్డీ మెల్ల పూర్జా పెట్టుకుంటు మెల్ల వెనక వేద్దామా బాబాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో భావన్ అయితే మాకు నలుగురికి ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చిండు. అదేంటి అంటే మన స్టూడియో మీద రేకులు ఉన్నాయి, ఆ రేకుల మీద ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో ఛాలెంజ్ అయితే ఇచ్చిండు. సో మేమందరం యాక్సెప్ట్ చేసి ఈ ఛాలెంజ్ అయితే చెప్తున్నాం. సో ఎందుకంటే ఆ మొత్తం ఘోరంగా ఎండగొట్టింది కదా, మళ్ళీ ఘోరంగా ఉన్నాయి. సో పొద్దుల వారికి మేము సర్వైవల్ అవుతామా కాదా అయితే ఈ రోజు వీడియో. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మేము పైన తీసుకునే సామాన్లన్నీ ఇవే. ఒకటి పొయ్యి, బోళ్ళు, ఇంకా షెద్దర్లు, ఇంకా ఫుడ్ ఐటమ్స్, ఇంకొకటి మ్యాట్. మానవులు ఘోరంగా ఆలుతుంది, మ్యాట్ వేసుకుందాం అని కూడా అంటారు. సో మ్యాట్ అయితే తీసుకోవాలి. ఇక అన్ని సామాన్లన్నీ పైన తీసుకోవాలి. పైన మంచిగా ఉంది, అవి ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారు. సన్సెట్ అవుతుందో మంచిగా గిరికేసిరా, గిరికేసుకుందాం. మంచి హైట్ ఇట్లా ఒరగచ్చు, ఇటు అవి పర్ఫార్మెంట్ ఉంది. అది సిమెంట్ కింద రీగులు వచ్చినాయి, అందుకే అట్లా సౌండ్ వస్తుంది. సాయంత్రం అయ్యాక గిడ కూర్చోవాలి. నైట్ సాయంత్రం ఇటుకుదిరి గుండు కింద నొక్కారు. గుండు గిట్ల పడతాడు బయట. నేనే దొరికినా 2 వేటలు అందరికి అంటే గుడికే కొట్టాలి 3 సార్లు. కానీ కాల్తలేవు, కానీ శక మాత్రం ఘోరంగా వస్తుంది. గోడలకి, ఈ కింద దీనికి రేకులకి, మన పైనకి కూలింగ్ రేకులు కావచ్చు, అందుకనే కూల్ ఉన్నాయి. కాదు కూల్ కిందికి వస్తా, మీకు వస్తా, సైడ్ సైడ్ సైడ్కి వస్తా. గిటార్ ఉడకపోతుంది. జర్రుడు చచ్చిపో ఏమున్నారా మీరు? అరే అన్న లేడని చెప్పేసి నన్ను ఒక్కనే వేసి ఆడుకుంటారు. అనవసరంగా చెప్తావు మీ పని, అనవసరంగా వీళ్ళ పని. ఇద్దరు తేయాలి అప్పుడు. అమ్మతో ఇంటికి వచ్చి గుడి మీద పోసుకో. బాగా తాజెత్త ఉడకపోతుంది ఘోరంగా. వద్దాం బట్నా అంతేనా? నిశ్చయ తీసేద్దాం. అడిగా స్టాండ్ స్టాండ్ తీసేద్దాం. హెల్పర్ మన పొద్దుల దాకా అది చూపెట్ట ఒకసారి. అది ఖచ్చితంగా దిగుడే లేదు అందరూ. హైట్ పెట్టి మరి నేను నువ్వు తినే వీడియోలు ఉన్నట్టే, మా ఛాలెంజ్లు ఉన్నట్టే. మరి మస్తు ఆడుతుంది చుట్టూరు. అబ్బా మస్తుంది. ఏదైనా బ్యాటరీ లేకపోతే దీ తెచ్చుకోవాలి. చుట్టూరు వేసిన ఇట్లా మస్తు ఆడుతుంది పచ్చగా. ఒక గడి అనుకున్నావు. ఒక ఊర్లో అటు ఇటు చూడు, ఆంధ్రాలో రీల్స్ లో వస్తుంది గడ్డిపాము. దాని చుట్టూ కంచేసిరు. అది దగ్గర 2 లక్షల సరుకు. అది మొత్తం గడ్డిపాము. ఒకడు పోయిండు, అంటు పెట్టిండు, ఉరికిండు. సిసి కెమెరా రికార్డ్ అయింది. ఆయన వాడిని పుట్టు స్టేషన్ దొరకడు ఊరం కుట్టిరు. అంటే పుట్టు ఒక 10-20 మంది పోయింది. చెప్తుండు డంపింగ్ యార్డ్గా ట్యాంక్ పట్టుకుంటావు. వాసన వస్తుంది ఇలాగా. అంగిపోయి నువ్వు ఒక్కరివే మాకొద్దు. నీళ్ళేమో గివే మళ్ళా తెల్లారదాకా చచ్చిపోతాం. ఈ రేకులు చక్కగా ఉన్నాయి, పోయిన కూస్తున్నాయి. అడ్జస్ట్ అయితే ఇక గొడవ మీద ఎక్కాలి. ఇక పడుకోనికి మంచిగా ఉంటది. నువ్వు పక్కగా ఉన్నవాట గాల పడతావు. గిట్లా కూర్చుంటే మంచిగా ఉంది. ఇట్లా మంచిగా కూర్చోవచ్చు. ఈ ఛాలెంజ్ లో మాకైతే ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఏంటి అంటే గుబులు ఒకటి రియల్ జ్యూస్ మ్యాంగో,
ఇప్పుడే తాగుదామా ఫస్ట్ గిద్దిందాం సరే నైట్ అన్న తాగొచ్చు నైట్ డిన్నర్ కి పూరి లేస్ ప్యాకెట్ 4 అంతే చూపియాలి సూప్ డైరీ మిల్క్ కనవాలే మంచిగా డైరీ మిల్క్ కాదు అది ఫ్లేవర్ ఉంటది రెడ్ కలర్ లో మంచిగా కనబడుతుంది బ్లూ కలర్ కనబడతలేదు డైరీ మిల్క్ ఈ డైరీ మిల్క్ ఇది ఓల్ కంటే ఒక ఛాలెంజ్ లో విన్ వాళ్ళకి ఈ డైరీ మిల్క్ అంతా గరం గరం ఉంది వెదర్ అంతా గుడ్లు నైట్ కి డిన్నర్ కి గుడ్లు ఇవి పూరి చపాతీలా? పూరి 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 విత్ ఎగ్స్ పూరి లెక్క లేదు ఒకసారి మేము మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఏమంటారు పావు బజ్జీ బటర్ లెక్క ఉన్నది సేమ్ ఇగో మాల్దీవ్స్ మాల్దీవ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ బిస్కెట్ టేస్ట్ ఉప్పు లేదుగా ఉప్పు వేసుకుంటే వేసి. కర్మంజ వస్తుంది చక్కెర తెచ్చిన ముక్కలు కడేనా మొత్తం ఆ. చిన్న ఒక ప్లేట్లా ఎందుకు అమ్ముతావా 10 రూపాయల ప్లేట్ ఆ. 10 రూపాయల ప్లేట్ ప్లేట్ లేదు అయ్యో అజయ్ ₹10 ఆ, చిన్న చిన్న ముక్కలు వాటర్ 4 లీటర్ల గట్లెందుకు పట్టుకోనీకి రా అంత. పడుకోనికి రాదు మొత్తం అంతా గలీజ్ ఉంటుంది ఇట్లా పోయి చేతి చేతులు కడుక్కోవాలి. కడుక్కోలే. ఏ చక్కగా పోయి చక్కగా నాలుగు పక్కలు పోయి ఉప్పు వేసుకుంటే మంచిగా ఉండదు ఉప్పు వేసుకుంటే తీయ ఉంటుంది నీతో. చేతి మంచిగా ఉండదు నువ్వు మళ్ళీ మంచిగా ఉండదు నువ్వు అంటావు. తినకు నువ్వు నాతోటి తినకు. సంబంధం లేదు నాకు ఇక. నువ్వు తినకు ఉప్పు వేసుకుంటే తింటారు నేను ఉప్పు ఏంది తిన చూడదా చేతి మంచిగా ఉండదు ఉప్పు అనుకుంటే ఇంకోటి ఆడుతుండ రెండు మంచిగా ఇంకోటి చూడు ఏ మంచి లేదు బాబు ఇంకోటి తీసుకుంది ఉప్పు మంచి లేదు కావచ్చు అలా అరే దీని మీద ఉప్పు తక్కువ పడదురా లేదు ఉప్పు మంచిగా లేదు ఉప్పు ఎలా తీసుకున్నావు చేతి మంచిగా లేదు నువ్వు తినకు నువ్వు తినకు అమ్మతో దగ్గర వేసింది ఒకటేసారి అయ్యో తినదు మరి ఉంది. స్వీట్కి అయితే ఇవి క్యాన్సల్ ఇదే వీళ్ళకి అద్దుగా ఇద్దరికి కానీ రిత్తులు అయిపోతే అయిపో తీసేస్తుంది మరి అట్ట తింటే మంచిగా ఉన్నది చక్కగా అట్ట తినవచ్చు చక్కగా అట్ట తింటున్నావు నువ్వు మంచి ఆరోగ్యానికి ఇస్తారు వీటిలో మరి పారేకు ఇది నీవు ఇదిగో. పారేకు అయ్యో ఇదిగో ఇగో కడుపులో చెట్టు మొలుతుంది తెలుసా చెప్తారు చిన్నప్పుడు అది తినద్దని అలాగే మొలిచింది ఆడ కరువు అయింది పెద్ద కరువు ముదిరింది అది ఏంది ఇప్పుడైతే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాం మన స్టూడియో పక్కపండే రోడ్ ఉన్నది కాబట్టి మొత్తం వాళ్ళు బయట వాళ్ళు మొత్తం మళ్ళీ ఎదుగుతారు వీళ్ళేది ఎక్కిరేది సాకైతురు బండ్ల మీద బయట వాళ్ళు అందరూ మమ్మల్ని ఎదుగుతారు సరే సరే కమాన్ మొదలెడదామా ఇంకా నువ్వు దూరం మీ ఇద్దరు దూరం అయ్యారు దగ్గర అది ఇప్పుడు వలగాలి కదా ఓకే రెడ్ బ్లూ బ్లూ రెడీ పిట్ట ఎగురు ఎగర ఎగరొస్తుంది ఈ రాక్ పేపర్ రాక్ పేపర్ సీజర్ అదరి ముగ్గురు నేను రెండు వడ్డీ నీకొట్లే ఆలగొట్టు నీకు ఆలగొట్టు మరి నీ కాదు నీ ఇప్పుడు వద్దా ఈ ఫ్లోట్ అందరికి చెప్తే ఏంగతే మళ్ళీ గుడిమే పోతాడా చెర్ల ఉండాలి అప్పుడు చూసుకుంటా కమాన్ పేపర్ సీజర్ మన ఇద్దరం వీళ్ళిద్దరు వేయాలి కొట్టు మిలగొట్టురా అప్పుడే చలో రాక్ పేపర్ సీజర్ ఇద్దరం వెళ్ళిద్దరు నువ్వు కొట్టినా నన్ను ఎందుకు వచ్చా మరి గద్దె రెండు నువ్వే కొట్టింది అంతే వీళ్ళిద్దరు కొట్టారు నువ్వు ఎందుకు కొడుతావు నువ్వు అట్లేక కొట్టిన ఇద్దరు కొట్టిన రాక్ పేపర్ సీజర్
నేను మీ ఇద్దరిని నేను ఒక్కడిని. మా ఇద్దరం నువ్వు ఇటు నువ్వు కొట్టి మా ఇద్దరు రారా నా అందగా రెండు ఇటే కొట్టు రెండు అటే కొట్టు. నువ్వు ఎంత గట్టి కొడుతున్నావు నేను ఎట్లా ఇట్లా ఆనెత్తున్నా నేను ఏ రౌండ్ చూసుకో శేఖర్ మెల్లగా మెల్లగా కొడుతుడు. ఈ రౌండ్లో చెప్పు గదే గదే నేను ఇట్లా ఆనెత్తున్నా మెల్లగా. దానికి ఈ వలగొట్టిన అసలు అంటే ఒకసారి ఇప్పుడు చూడు అది పెద్ద చేతు చెకప్ చెకప్ చాయ డైలాగ్ చెకప్ ఫస్ట్ బాబాయ్ కొట్టు రిప్లై క్లారిటీ కావాలంటే మళ్ళీ రిప్లై అవుతుంది. రాక్ పేపర్ సీజర్ మీ ఇట్లా అయ్యో ఇవాళ నాకు ఇట్లా వచ్చింది ఇప్పుడే ఇట్లా మీరు ఇద్దరా? దా. మెడలిరు రాక్ పేపర్ సీజర్ నువ్వు మీ ఇద్దరిని మేమిద్దరం చికెన్ అనుకోటు గచ్చ నీ కోపం మొత్తానికి చీకటి అయితే అయిపోయింది. సో మేము అయితే ఇప్పటిదాకా లైటింగ్ అయితే సెటప్ చేసినాం. సో అయితే చూసేయండి 1 2 3 ఆ లైట్లు బాధ్యత పడతాయి ఆ లైట్లు. అక్కడ వైర్ వీకే రండి ఏ ఇదే మా లైటింగ్. డ్రోన్ షాట్ ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయరి. సో మా లైటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మొత్తం డెకరేషన్ అయితే చేసినాం ఇప్పటిదాకా చీకటి లోపు. సో మస్తు ఉంది చూడనీకి అయితే. మొత్తం అటు ఒక రెడ్ కలర్ సిగ్నల్ టవర్ ఎయిర్ ఫైబర్కి సిగ్నల్ టవర్ రెడ్ కలర్ వేసేసినాం. ఇదికు ఎల్లో కలర్ మొత్తం చుట్టూ వైట్ కలర్ వేసేసినాం. ఏంటిది చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అటు ఇటు అబ్బో, ఘోరంగా పురుగులు వస్తున్నాయి. రాత్రి దోమలు వస్తాయి వచ్చి ఎట్లా నిద్ర పడుతుందో పట్టదు. మొత్తం లైట్లు మొత్తం బంద్ బంద్ చేసి చేసుకొని పనుకోవాలి అంటే దోమలు రా లైట్ బంద్ చేసి దోమలు వస్తాయి ఈ పురుగులు రా లైట్లు బంద్ చేస్తే దోమలు రావాలి. రాత్రి ఎట్లా పోతుంది నిద్ర? కూర్చొని నిద్ర పోతుండు. కూర్చొని నిద్ర పోతుంది. బాబాయ్ వీడియో చూడు రే. సరే అది కడుపులో ప్లేసింది అది గట్టినే ఉంటుంది ఎందుకు సో అయినా ఇప్పుడు ఇప్పుడు ఉడకపోతుంది ఘోరంగా. ఇప్పుడు రియల్ జ్యూస్ ఉంది కదా మన దగ్గర. రియల్ జ్యూస్ గిలాసులు గ్లాస్ ఇప్పుడు బాబాయ్ కడుపు నొచ్చింది అటు కడుపు నొత్తం తాడు తాగుతారా వెళ్ళ పడుతుంది జామకాయ ఫ్లేవర్ మస్తు వస్తుంది. జాగానే బువా ఫ్లేవర్ కొద్దిగా లోపుతా అయిపోగా ఎందుకు ఇది మజా కాదు ఒకసారి లోపు జామకాయ. కానీ లోపుతా టేస్ట్ ఎట్లా ఏ తీసుకో సందుంది సందులకెళ్ళి పోయాలి గట్లా చేతి పెట్టి కూడా సాల్ సాల్ అంటుంది. పొయ్యమంటావా పొయ్యకంటావా పొయ్యంటాడు బరాబర్ బరాబరే బరాబరే జ్యూస్ అండ్ చిప్స్ చిప్స్ ఉన్నాయి కదా మన దగ్గర. చిప్స్తోని ఈ జ్యూస్ అయితే తాగుతున్నాయి. ఇప్పుడు కొంచెం చల్లబడ్డ తర్వాత స్టార్ట్ చేస్తాం ఇక. చాయ్ కాదు అడ్డుకొని తింటుండు వేరే అప్పల్ అప్పల్ వేరే గ్రహం నుంచి అప్పల్ అప్పల్ ఎట్లా ఉంటుంది
మస్తు ఉంది చూడొకసారి బా జాంకాయలు తిన్నట్టుంది మొత్తం. చూసిన గంట ఇట్లా చూడు. బ్యాంకా సెట్ పెట్టుకోవాలి మన స్టూడియో కాడ. ఆల్రెడీ కాయ కాసింది కింద ఒకటి గింజందా రేపు పొద్దున చిన్న చెట్టు పిందే అది. ఈ రియల్ జ్యూస్ బాటిల్ని మొత్తం ఇప్పేసిన ఇట్లా ఇగో మన పాల ప్యాకెట్ ఎట్లుంటే అట్లా వేసేసిన. దీంతోనే మన జామియాన్ అయితే చూపెడతా మీకు. ఇగో వాడు ఎట్లుంటాడు అది ఫస్ట్ మధ్యలో ఉంచాలి, గిట్ల ఉంగుతాడు, తర్వాత మీద తర్వాత ఇగో మీద తలకాయ. ఈ మూతది బాటిల్ తలకాయ ఉందా? ఇది తలకాయ, ఇది తలకాయ, ఇది తలకాయ. ఇది జాంబీ, ఇది అస్సలు జాంబీ. కాలికి దొడుకుండే ఇక కాళ్ళు కాళ్ళు ఒకటెలు కట్టెలు అంతే. గోకట్టెలు. చిన్న చిన్న కట్టలు ఇట్లా పెట్టిన ఉంగుతాడు. ఇది అంగడికి బొత్త పెట్టుకొని ఇట్లా ఉంటుంది. అచ్చం ఇది అదే కరెక్ట్. ఇది బరాబర్. ఇట్లా చూసినా ఒకటే జాంబీ మొత్తం. స్టార్టింగ్లో దీని గురించి ఒక చిన్న లొల్లి అయితే అయింది. దాని తర్వాత ఒక ఛాలెంజ్ ఏదైనా పెట్టుకున్న తర్వాత గెలిచిన వాళ్ళకి చాక్లెట్ కావాలని చెప్పేసి అంటే అందరు అగ్రి అయినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అందరం కలిసి లూడో ఆడుతున్నాం. కబడ్డీ టీమ్ పెడుతున్నా అప్పలేద్దాం. ఇద్దరు టీం. ఓకే, నలుగురం ఒకటి. బాబాయ్ ఒక్కడే, బాబాయ్ ఒక్కడే, బాబాయ్ ఒక్కడే. మేమిద్దరం, మీరిద్దరం. సరే ఎట్లా సేమ్ అట్లా. ఓకే, విజ్జి నేను ఒక టీము, జింగడు, తమిళనాడు శేఖర్ ఒక టీం. ఓకే, వచ్చా కాకున్నా కష్టమే. గేమ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ పక్కన చూడొచ్చు. సో స్టార్ట్ నుంచి 4 నిమిషాలు స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎక్కిడు గ్రీన్ వచ్చి అంటే 6 అజ్జా విజ్ ఫోన్ గట్టిన రెడ్ నీది, అది బ్లూ, నీది గ్రీన్. గ్రీన్ ఎక్కింది. ఇంకేదో ఎల్లో. శేఖర్ తమిళనాడు కదా, ఆ మాత్రం వెళ్తుంది. మనతో ఒక టీం ఉంటాయి. గేమ్ అయితే ఘోరంగా టైట్ వచ్చింది. మన బాబాయ్కి నాకు ఒక్కడు పడితే ఇద్దరిది చెరొకటి పడితే అయిపోతుంది. మొత్తం ఘోరంగా టైట్ ఉంది. ఫస్ట్ అన్ని చంపిరున్నాయి, అన్ని చంపిరు. ఒక 10 సార్లు చంపొచ్చినాయి. మళ్ళీ కమ్బ్యాక్ చేసినాం. వెల్కమ్ బ్యాక్. ఒకటి పడుతుంది, నాకు ఒకటి పడుతుంది. ఒకటి పడమ్మా, 6 పడుతుంది, ఒకటి పడమండి. 4 పడుతుంది, 3 పడుతుంది. ఒకటి పడే, ఒకటి బాబాయ్ నువ్వు నేను ఇద్దరు జింగ 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 సైడ్ మ్యాచ్. ఒక్కటే కెమెరామెన్ పొత్తుంటది. మాత్రం ఓడిపోతామన్న భయం. ఇద్దరు కలిసి ముందే 2 లోపడి పోయినాయి. లేడు వచ్చా లేటెస్ట్ వస్తా ఇగో అట్లా కాదు, సంపాలి 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 బాగా వచ్చిపోతురు. సంపాలి సంపాలి అందరం ఒకటి. నువ్వు కెమెరామెన్ కి అయిపోతే డిస్ అవుతుంది. అంటే స్వీట్ కొంచెం వేయాలి, తిన్నాక కవర్ చేయాలి. అర్థమవుతుందా? వాడికి నాకు కాదు కొంచెం అంతే. నీకెక్కడి గుర్తుకుంది ఆ రోజు చికెన్ పీస్ ఎట్లా వేసినా అట్లా ఎత్తా మరి ఇట్లా కొడితే కింద పడుతుంది బిల్డింగ్ కిందకి. నేను ఎత్తుతా. నేను తీసుకొని తింటే నేను కింద ఇచ్చే నాకు వద్దది. గుడ్లు వాళ్ళు డైరెక్ట్ ఏంటంటే గుడ్లు ఆడి సంపాదించడం. వాడు అందుకే మాకే వచ్చిందిగా, అందుకే మాకు వచ్చిందిగా. పొద్దున మీకు కడుపురు అవుతుంది నాకు తెలియదు సార్. ఎక్కడిది నీకు ఇయ్యం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం. మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి కదా,
దాంట్లోకి ఉల్లిగడ్డలు అవి కడిగేసుకుంటున్నా. దాని తర్వాత దీంట్లోనే కొట్టే ఆయన దాన్ని ఏమంటారు? పొట్టు, గుడ్డు పొట్టు. గుడ్డు పొట్టు. ఓ బాబాయ్ ఉల్లిగడ్డలు వస్తుడేమో కానీ అబ్బో కండ్ల పండు నాకేడిపోతుంది బాబాయ్ కానీ అత్తలేదు. అరే ఓవరాక్టింగ్ వద్దురా రే. ఓవరాక్టింగ్ కాదు, నీళ్ళు పెడితే మీ తమిళనాడు చూసుకో ఇవన్నీ. నేనైతే ఇప్పుడు గుడ్ల కర్రీ ఎత్తున్నా జింగడు కర్రెందుకు గుడ్డు అట్లా తాగుదాం. ఆరు ఉన్నాయి మంచిగా ఉంటుంది. ఏం కాదు అవుతురా ఇంకా ఇయ్యకురి అడు ఇంతే గుడి గుడ్డు తాగుతాడు డైరెక్ట్ తాగాలి. మస్తు ఉంటది. బాడీ వేస్తావు ఇది తాగు. 5 రోజులు కూడా తాగాలి. తాగు రోజు కూడా చేయండి. ఇప్పుడేనా ఇవి నూనె ఫస్ట్ ముట్టించిన గాలి ఘోరంగా వస్తుంది. రాత్రి ఎంత సెలవు పెడుతుందేమో అని. దోమలు అయితే ఇప్పుడు ఒక్కట్లేవు. హైట్ లో దోమలు ఇప్పుడు లేవు. చేసిండు దాని మీద భవన్ పెట్టిండు. కాళ్ళు ఓపెన్ చేయలేదు. తెలుస్తుంది ఏందట కింద కాళ్ళు నువ్వే ఇచ్చావు. నేను ఇచ్చిన నువ్వు చూసుకో ఓపెన్ చేయను చూడాలి. చూడండి పూరీలు చేస్తుండు. సరే అజో ఇది ఇంకిత పోయి సరిపోదు డబ్బు మొత్తం గరం కానీ గరం కానీ అంత చిత్తది నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ వల్ల పచ్చి మాంసం తిన్నాడు గుడ్డు తాగాడా? మంచి మాంసం దాన్ని తిన్నాడు. మటన్ పీస్ ఎప్పుడు తిన్నాడు? తిన్నాడు. మనం మరో ఛాలెంజ్ చేసాం. వీడు కూడా వస్తుంటాడు. రాక్షసులు ఇద్దరు పచ్చ తింటారు. మాయమైంది ఎప్పుడో చాలా పచ్చి చెట్లు అంతా కుక్కలు కుక్కలు తినాయి. కూర సేపు అవుతుంది. కూర 20 hours కూర అయిపోయింది. దించుడే ఉల్లిగడ్డలు కూర గుడ్డు కూర కాదు. గుడ్డు అలా మీద గడ్డ అంత పడాలి. కూర చేస్తారు ఏమైనా చేస్తారు. నువ్వు ఫస్ట్ ఒక రొట్టె 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 మొత్తం గుడ్లు తక్కువైతే మళ్ళా అట్లా కాదు. అదే అరే నువ్వు తాగుతావు తెలుసా? గొంతున్నా అయిపోయిందిగా అదే ఇక తిందా పడు. నా వందం అయినాయి 2 పూరీలు. 2 పూరీలు అయినాయి నా వందం. బాబు కాలుతుంది మరి లైటు బయట అయ్యో ఉంటుంది. దీని మీద అన్న అవుతుంది. నూనె పట్టదురా గొలి మచ్చదాకా మళ్ళీ ఇవి ఇక నా మందం 2 అయిపోవు గోడలే గోడలే లేదు నా మందం నేను 3 వేసుకున్నా. ఏమన్నా నువ్వు ఇగో తన పో మరి ఇక సరే ఇది లేదు తీసుకోదాం. అవే జల్లి గోలి మధ్య గుడ్డు అవుతుంది బాబేది. గుండు 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 గుడ్డు పెడతా వద్దు. చిత్తది చిత్తది. అరే ఏం కాదు నూనె వద్దు. అదే నూనె కాదు గుడ్డు ఇలా పెడుతున్నా మధ్యలో అప్ప తయారు చేస్తున్నాయి. ఇగో తీసుకో. ఫస్ట్ స్టేషన్ కానీ నూనె గొల్లే. ఏలియన్ కర్ర వేస్తాను. ఏలియన్ స్మైల్ 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 కూడా ఏలియన్ స్మైల్ ఉంటుంది మా ఉంటుంది. బావేలాగా గుండు ఉంటుంది. ఇది ముక్కు ఎవరక్క ముక్కు అంతా పడేది. ఆహా ఇది హెడ్, ఇది మూతి, ఇది కళ్ళు. మూతి అలా చిన్న ఉంటుంది. ఏలియన్ గిటు ఏలియన్
నాడు కొంచెం నాడు. ఏంది మొత్తం బేవులు ఎత్తున్నావు తిన్నావా ఒకటి ఒక పూరి కర్రీ నేనా ఎవరు ఒక పూర అవును కష్టం పూర ఎట్టయితే చూడు ఏలే కుబ్బుదా ఇట్లా తే దొంగ ఇగో మెల్ల పూరి జాబెట్టుకుంటు మెల్ల వెనక ఇగో వేద్దాం మా ఊరి నీకు ఏలియన్ బాబాయ్ ఇది మూతి శేఖరు అచ్చా నేనా మొత్తానికి అయితే చాలా సేపు కష్టపడిన తర్వాత అటు పూరీలు ఇటు ఎక్కడ అయితే పూర్లు ఎక్కడి దీని మీద ఏమి ఇబ్బంది అవుతుందంటే మొత్తం ఈ కింద ఇట్లా 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 గాలాలు ఉన్నాయి అట్లా కూర్చుంటే మొత్తం కూసవత్తలేదు అది వెళ్ళేలాగా అవుతుందా? పడుకున్నప్పుడు ఎట్లా వాచ్ నిద్ర పడుతుందో పట్టు ఇట్లా వండుకోవాలి. అట్లా వండుకున్నా ఇట్లా వండుకున్నా తడుతుంది 2 నెలల ఇప్పుడైతే తింటున్నాం ఇక శేఖర్ తిన్నాడా ఇలా ఎందుకురా శనివారం శనివారం 2 పొద్దులు డబల్ శనివారమా ఒకటే ఏ శాఖ వచ్చింది చెట్టు ఉప్పు కారం కర్రీ స్పెషలిస్ట్ వెజ్ కూర మంచిగా ఉంది కానీ పూరీలు దంకలేవు మొత్తం ఉడకలేవు అంతే మరి అట్లా ఉండాలి. బాగా కాలితే గట్టిగా అయితే అంటాడు. మాత్రం పూరీలుగా కట్టగట్టినాయి. ఎర్ర ఏమంటే గట్టిగా తేడా డిన్నర్ చేసి మస్తు సేపు అయితే అవుతుంది. కాకపోతే మన వాళ్ళు పండుకుందాం అంటే పండుకొని వచ్చారు ఏదైనా ఒక డైలాగ్ చెప్దామని చెప్పేసి అందుకని చెప్పేసి అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే 2 పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి ఇద్దరి, ఒకటి చిరంజీవి గారిది ఒకటి బాలకృష్ణ గారిది. అవి 2 అంటే కొంచెం మ్యాచింగ్ ఉంటాయి డైలాగులు. ఒక డైలాగ్ ఒకరు చెప్తారు, ఇంకో డైలాగ్ ఇంకోళ్ళు చెప్తారు. డైలాగ్ ఏంటి చెప్పనా? చెప్పక ఇప్పుడే కాదు తర్వాత కానీ ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పనీకి అప్పలేస్తాను అప్పలేసినాక చెప్పాను నా తీరేసిన ఒక్కరే తెల్ల పేషెంట్ పక్కన ఇద్దరు రావాలి మరి ఇద్దరికి మంచిగా వస్తుంది. ఇద్దరికి మంచి వస్తుంది మాకు రాదు. మీరు ఫస్ట్ తెల్లప్ప ఫస్ట్ ఉంటుంది. తెల్లప ఫస్ట్ ఉంటుంది వాళ్ళే చెప్పి పండుకున్నాను నీరు వస్తుంది వాళ్ళు చెప్తారు మస్తు చెప్తారు ఫస్ట్ నకేశ్వర్ రెడ్డి ఎంటర్టైన్ అయిదాం మనం. షర్ట్ వీక్తా నువ్వు చెప్పు అన్నాడు. కోస్తా చెప్పు మీరు ఇద్దరు. మీరు తెల్లప్ప ఫస్ట్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే డైలాగ్ సెక్షన్ లో ఏమైతుందంటే ఆ డైలాగ్ కొంచెం లెంతీ అయ్యేసరికి చెప్పడానికి వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మా టీంలకి జింగడ వచ్చిండు, వీళ్ళ టీంలకి ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చెప్పబోయే డైలాగ్ చిరంజీవి గారిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చలో తిరుగు. ఇప్పుడు జింగన్ డైలాగ్ నువ్వే అనాలి ఫస్ట్. ఇప్పుడు చెన్నకేశవరెడ్డి అనగానే వాడు అంటాడు సౌండ్ చెయ్యకు కంఠం కోస్తా. ఇట్లా యో సౌండ్ చెయ్యకు కంఠం కూస్తా. వైల్డ్ గా రావాలి మరి. చెన్నకేశవరెడ్డి సౌండ్ చేయకు పీక కోస్తా. చెన్నకేశవరెడ్డి చెన్నకేశవరెడ్డి సౌండ్ చేయకు పీక కోస్తా. చెన్నకేశవరెడ్డి చెప్పురా. చెన్నకేశవరెడ్డి చెన్నకేశవరెడ్డి సౌండ్ చేయకు కంఠం కోసేస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే
పీక నువ్వుగా చెప్పేది విజయ్ చెప్తాడు ఊరక్క వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి ముక్కే కానీ పీకేస్తే పీక కోస్తా. పెద్ద చెప్తాడు అవుతాం కదా నాకు చెప్తాను. చిన్ననా చిన్న బచ్పన్ ఆటోలో ఆమె ఒరు ఒరు రెడ్డి అన్నారు. రెడీ 1 2 3 సౌండ్ చెయ్యకు కంఠం కోస్తా. అట మొత్తం స్లో. ఏదేమైనా కానీ మేమైతే మస్తు పండుకుందామే లేట్ అయింది. వీళ్ళు సిద్ధాల కోసం కొట్టుకుంటారు. బాబాయ్ మొత్తం ఏం కదా లైట్ వేసిండుగా. గాలి అయితే ఘోరంగా వస్తుంది. మరి నిద్ర ఎట్లా పడుతుందో దోమల చల్లగా వస్తుంది. విజయ్ మంచిగా వండుకోవచ్చు. డైలాగ్ చెప్పురా అంటే మొత్తం భయానికి మొత్తం వండుకుంటారు. ఎవరు బాబాయ్ 2 పీపుల్సా నాతో చెప్పించారు డైలాగ్. అటోలు ఇటోలు పట్టరు. మళ్ళా 2 పీపుల్స్ భయపడరు. ఒక్కటేసారి ధైర్యం కోసం అటు పడుకుంటారు. కేశవరెడ్డి భయంతో కాదు. అబ్బా ఇలా పడతలేదు. నేను కూడా పడతా. గుడ్ నైట్ గైస్. బాయ్ బాయ్. ఖాళీ రా బింగా. తెల్లారైంది, ఎండ కూడా వచ్చింది. మొత్తం మానవులు ఇంకా లేవలేదు, లేపాలి ఇక. లే ఏ బాబాయ్ లే, ఎండ ఎట్లా కొడుతుంది లేరు. ఏ జింగా ఏ లే. ఉంది ఏడా లేరి. ఎండ ఘోరం కొడుతుంది లేరి. చల్లగా వచ్చిన గాలి. నిద్ర మాత్రం ఘోరంగా పట్టింది. మేల్కనే రాదు అసలుకి. ఇప్పుడు టైము 8 అవుతుందా? 8 అవుతుంది. ఇప్పటిదాకా మేల్క రాలే అసలుకి. రాత్రి మొత్తం కూర్చునేటప్పుడు ఇట్లా ఉతకపోయింది, కానీ కింద పండుకునేటప్పుడు అయితే ఇట్లా ఈ సందులో వండుకున్నాము. ఇట్లా ఒక్క పక్క మీద మంచిగా నిద్ర పట్టింది. ఈ సైడ్కి లారీ పోతుంది కదా, దాని సౌండ్కి వినవాడకపోతే వినవాలి అసలుకి. ఎందుకో ఏమో. వేరే దగ్గర అయితే వినవాడి మేల్కొచ్చు. ఇక్కడ మేల్కే రాలే అసలు. ఘోరం పట్టింది. మీకు ఇలా పట్టింది? ఓమా వరకు 9 అవుతుంది అనుకున్నా. ఒకటే పక్క చూడు ఇది వేడి. ఎప్పుడు తెప్పలు వచ్చినట్టున్నాయి అన్నీ, అందుకని చెప్పేసి అంతగానో అది కాదు. లేకపోతే ఇప్పటికి హీట్కి ఎప్పుడో వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే ఇంకా కొత్త వీడియోలో వద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.